నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు అన్యాయం జరగదని భరోసా. కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. దుష్ప్రచారాలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఖండించాలని పిలుపు. గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్ పై కూటమి నేతలు విష ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్లాంట్ ప్రక్షాళనలో భాగంగా యాజమాన్యం సింగిల్ విండో కాంట్రాక్టర్ విధానాన్ని తీసుకొస్తుందని అన్నారు. గతంలో 1000 మంది కాంట్రాక్టర్లు ఉండేవారని, ప్లాంట్పై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రస్తుతం 42 విభాగాలకు 42 మంది కాంట్రాక్టర్లు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీన్ని కొంతమంది ప్రైవేటీకరణగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు అన్యాయం జరగదని, అందరికీ ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఏదైతే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలా మందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది. మా దృష్టికి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిఎండి గారికి చెప్పించడం జరిగింది. నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్ గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్ లో, సెమీ స్కిల్ లో, అన్స్కిల్ లో 50% ఇవ్వాలని ఆలోచన చేయడం జరిగింది. ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ. అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు, వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు కొంతమంది నాయకుల్ని, కార్మికుల డిపిస్, ముఖ్యంగా డిపిస్ ని వాళ్ళకి వాళ్ళ అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్ లో ఉండేటట్టు చేశారు. దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వర్కర్స్, దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన గోస్ట్ ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్. గోస్ట్ వర్కర్స్ ఎవరంటే ఈ 1000 ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఏజెన్సీస్ ఉన్నాయి, అందరూ కూడా ఆ 32 ఏజెన్సీ చేస్తే ప్రైవేటైజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక నెగిటివ్ టాక్ తీసుకెళ్తున్నారు. ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. ఇది చెప్పాలంటే సుమారు 15,000 మంది ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎప్పుడు 1000 ఏజెన్సీలు రన్ చేస్తున్నాయి. ఆ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కోసం వాళ్ళు 32-35కి వస్తున్నారు. సో అందులో మేము ఆ డే టు డే యాక్టివిటీస్ మేము వెళ్ళం. కానీ మేము అన్నది ఈ 15,000 మంది ఎవరైతే మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ వర్కర్స్ ఉన్నారో అందులో 2,000 మంది దాకా కూడా లేరు. వాళ్ళు అది ఎప్పుడు వచ్చింది? బయోమెట్రిక్ వేసిన తర్వాత, బయోమెట్రిక్ వేలుముద్ర వేసేటప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. 2,000 మంది లేకుండా కూడా జీతాలు తీసుకుంటున్నారు ఆ ఏజెన్సీస్. వాళ్ళు పట్టుకుని గోస్ట్ వర్కర్స్ అంటున్నారు. దయచేసి ఎంప్లాయీస్ కాదు, గోస్ట్ వర్కర్స్ అంటే ఎవరైతే ఏజెన్సీస్. ఈరోజు అందుకే అన్నాను, అక్కడ నిర్వాసితులు దీనికి సంబంధించి అక్కడ కాంట్రాక్టర్స్ కి ఉంది, డిపార్ట్మెంట్ హెడ్స్ కి ఐడియా ఉంది, కొంతమంది యూనియన్ నాయకులకి ఉంది. వీళ్ళు తెలియకుండా జరగలే. అది నేను తెలియజేస్తున్నాను తప్ప మేము ఎవరిని కించపరచడానికి కాదని కూడా ఈ సందర్భంగా అందరికీ క్లారిఫై చేస్తున్నాం. మా ధ్యేయం మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా ఈ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడం జరగదు. ఇది మరీ చెప్తాను. ఎందుకంటే ఈరోజు డబ్బులు తీసుకొచ్చింది మీ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మాట, ఆ మాట ప్రకారంగా డబ్బులు తీసుకొచ్చాం. మళ్ళీ చెప్తాం. కానీ ప్లాంట్ లాభాల మాటలో నడిపించేటువంటి బాధ్యత కూడా ఆ మేనేజ్మెంట్ కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, కార్మిక నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్లాంట్ ని బతికించుకోవాలి, నడిపించాలి, లాభాల్లో తేవాలని ఒకే ఒక సింగిల్ జయంతి నడాల్సినటువంటి బాధ్యత వాళ్ళందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి చర్యలకి రాజకీయ పార్టీల మీద ఆ ప్రభావం పడుతున్నటువంటి వాస్తవే. అయితే మేము రాజకీయ నాయకులుగా మేము చేయగలిగేది ఆర్థిక సహాయం అందించగలం.
ఇంకా మెరుగ్గా ఏం చేయాలన్నది మేము చేయగలం తప్ప డే టు డే యాక్టివిటీస్ లో అది ఎప్పుడూ లేదు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ఖండించాలని, అదే సమయంలో వ్యక్తిగత దూషణలకు పాల్పడకూడదని ఆయన సూచించారు. సేనతో సేనాని పేరుతో విశాఖ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. జనసేన ఇప్పుడు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి గుర్తింపు పొందిన రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. ఇది అధినేత పవన్ కళ్యాణ్ చేసిన నిరంతర పోరాటాల ఫలితమని పేర్కొన్నారు. వీర మహిళ గోవిందమ్మ అర్ధరాత్రి దీక్షను ఉదాహరణగా పేర్కొంటూ అలాంటి త్యాగాలే పార్టీని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. మనల్ని కూడా ఇన్స్పైర్ చేస్తూ మన చరిత్ర గురించి, మన ప్రాంతంలో త్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకుని జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా ముందు సాగుతుంది. మీరందరూ కూడా ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశాలు, మీలో ఒక కొత్త భావన వచ్చే విధంగా దేనికోసం ఈ ప్రయాణం అని తెలపాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి జనసేన ఈరోజు ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది. దాని వెనక ఎంతోమంది కృషి చేశారు. కొంతమంది ఆవేశంతో, కొంతమంది అనుభవం లేక పార్టీ గురించి, ఆయన పడిన కష్టాల గురించి మర్చిపోయి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని వాస్తవ పరిస్థితులను ఆధారం చేసుకుని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదనుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చి 14 మాసాలైంది. పరిపాలన పైన ఒక పట్టు తెచ్చుకోవాలి. ఎన్నికల ముందు మనం ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ప్రజలకు ఏ విధంగా మనం మాట ఇచ్చామో కూటమిని బలపరుచుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమన్వయపరుచుకుంటూ కష్టపడుతూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ కార్యక్రమం చేసినా సామాన్యుడి కోసం ఆలోచిస్తారు. ఏ పథకం తీసుకొచ్చినా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారు. ఎవరికి ఇక్కడ స్వార్థాలు లేవు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు ఎంత నష్టం జరిగిందో మన రాష్ట్రానికి, ఆర్థికంగా ఎంత వెనకడుగేశాం, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారు, ఏ విధంగా వాళ్ళ అరాచకాల వలన కనీసం ప్రజాస్వామ్యంలో పోటీ చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ పాలకుల గురించి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క సందర్భాల్లో మీ మెమరీ తక్కువ ఉండొచ్చు, కానీ మర్చిపోబాకండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను సవినయంగా కోరుతున్నాను. ఏ రోజైనా సరే మీరు ఈ కూటమికి ఎందుకంత ఘన విజయం అందించారు, ఎందుకు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, దాని వెనక 5 సంవత్సరాలు జరిగిన అహంకారమైన పరిపాలన ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో దాన్ని మీరు మర్చిపోబాకండి. సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రతి అడుగు మీకోసం ఏ విధంగా నిజాయితీగా మన సామాన్యంగా ఉండే మన కార్యకర్తలు, మన నాయకులు అందించే సమాచారం బేస్ చేసుకుని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. దయచేసి మీరెవ్వరు కూడా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా ఒకరిని దూషించాల్సిన అవసరం లేదు. విశాఖ నగరానికి తలమానికంగా గత ప్రభుత్వం నిర్మించిన రిషికొండ రిసార్ట్స్ పై వైఎస్ జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు కూతలు కూసిన కూటమి నేతలు ఈ రోజు వాటిని ప్రభుత్వ భవనాలుగా పేర్కొంటూ జీవో ఎలా జారీ చేస్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రిషికొండ రిసార్ట్స్ పై చంద్రబాబు, పవన్, లోకేష్లు ఎలాంటి దుష్ప్రచారం చేశారో మర్చిపోయారని నిలదీశారు. ప్రభుత్వ పరంగా నిర్మించిన ఈ నిర్మాణాలపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన నేతలు ఇప్పుడు వాటిని ప్రభుత్వ భవనాలే అంటూ సమర్థించుకుంటున్నారని, గతంలో వారు చేసిన విష ప్రచారానికి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వేలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి స్థితిలో వేలాది కుటుంబాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ప్రభుత్వ పరంగా ఒక భరోసాని కానీ వారికి ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. పైపెచ్చు చులకనగా వారి గురించి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చూసాం. సహజంగా గడిచినటువంటి 15 మాసాలుగా రాష్ట్రంలో ఎప్పుడు ఏ రకమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూ వచ్చినా, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశం వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయడానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని రావడం, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిలా చూపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా మనం చూస్తూ ఉన్నాం.
వీరికి కూడా ఏమైపోయిందంటే గడిచినటువంటి 15 మాసాలుగా విశాఖపట్నం వస్తే ఆ రోజు మా ప్రభుత్వంలో రిషికొండ దగ్గర నిర్మించినటువంటి రిసార్ట్ ఏదైతే ఉందో అది ఒక ల్యాండ్ మార్క్ లాగా అయిపోయింది. అంటే ఒక టూరిజం డెస్టినేషన్ అయిపోయింది వాళ్ళకి. వచ్చినటువంటి ప్రతిసారి ఏ పార్టీ నాయకులు వస్తే ఆ పార్టీ నాయకులు రావడం, ఆ రిసార్ట్ టూర్ వేయడం, బయటకు వచ్చి సెల్ఫీలు తీసుకోవడం, ఆహ్లాదంగా సముద్రాన్ని ఆస్వాదించడం, ఇది సర్వసాధారణంగా గడిచినటువంటి 15 మాసాలుగా స్థానిక శాసనసభ్యుడి దగ్గర నుంచి, స్థానిక మంత్రుల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, కూటమిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీల దగ్గర నుంచి, ఆ పార్టీ అధినాయకుల దగ్గర నుంచి, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరికీ కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అయిపోయింది రిషికొండ రిసార్ట్. ఆ రోజు నుంచి చెప్తూ వచ్చాం. మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నా, అనేక సందర్భాల్లో మమ్మల్ని అడిగినప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పాం. సరే, తర్వాత ప్రజలు తీర్పునిచ్చారు, మేము అధికారాన్ని కోల్పోయాం. చంద్రబాబు నాయుడు గారు, వారికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వారు ఇచ్చినటువంటి అబద్ధపు మాటలు, హామీలతో అధికారంలోకి వచ్చారు. వెల్ అండ్ గుడ్. ఆ రోజు మా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. మీరు అధికారంలోకి వచ్చారు. సంవత్సరన్నర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని, ఇది రిషికొండ ఇంద్రభవనం అని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టుకున్నారని, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలని. ఇది ఎన్నికల్లో ముందు నుంచి వారు అధికారంలోకి రావడానికి, అధికారంలోకి వచ్చిన తర్వాత నేటి వరకు కూడా దాన్ని ఓ రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు. మీరు ఒక 200 కోట్ల రూపాయలు పెట్టి జూబ్లీ హిల్స్ లో కట్టుకుంటే ఇల్లు చంద్రబాబు నాయుడు గారు అది చిన్న పూరుగుడి సార్. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. లేదా అమరావతిలో మీరు ఒక 5 ఎకరాల్లో కొత్తగా ఇల్లు కడతా ఉంటే అది స్కీమ్ ఇల్లు. ఎన్డీఏ ప్రభుత్వం గత 14 నెలల కాలంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాల హామీలే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క హామీని చిత్తశుద్దితో అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారని అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం గత 14 నెలల కాలంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ప్రజలు ఏ ఆకాంక్షతో అయితే మరి ఎన్డీఏ కూటమికి రాష్ట్రంలో 164 సీట్లు కేటాయించారో, 164 సీట్లలో గెలిపించారో వారి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో. సూపర్ 6 పథకాల హామీయే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల ఆశలు నెరవేరే విధంగా ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంటే ప్రతినిత్యం ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమం. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి, ప్రతిపక్ష పార్టీకి ప్రజలు సంతోషంగా ఉంటే పాపం చూడలేరు, ప్రజలకి మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేరు, 10 మందికి ఉపాధి దక్కుతుంటే చూసి ఓర్వలేరు. అటువంటి ఓర్వలేని తనంతో ఏది పడితే అది మాట్లాడటం, తప్పుడు రాతలు రాయటం. మరి ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి అనేక హామీలలో ప్రధానమైనటువంటి హామీ ఉద్యోగ కల్పన. 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేదైతే హామీ ఇచ్చామో, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనతో కూడినటువంటి ఎన్డీఏ కూటమి పక్షాన ఏదైతే హామీ ఇచ్చామో మరి ఆ హామీ నెరవేర్చే విధంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకురావటమే కాకుండా లక్షల ఉద్యోగాలు మరి ప్రైవేట్ రంగంలో కల్పించడమే కాకుండా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది. దానిలో ప్రధానమైనది మెగా డిఎస్సి. మరి గత ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి,
రేపు డిఎస్సి ఎల్లుండి డిఎస్సి అని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసి ఇంకా ఎన్నికలు 2 నెలల్లో ఇంకా ఎన్నికలు ఉన్నాయనగా ఒక మోసపూరితమైనటువంటి ప్రకటన చేసి మరి అనేక మంది నిరుద్యోగ యువతని దగా చేస్తే ఈ రోజున మన చంద్రన్న ప్రభుత్వం నారా లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్గా మరి మొన్న ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పామో అధికారంలోకి వచ్చినటువంటి తక్షణమే మెగా డిఎస్సి నిర్వహిస్తాం, దాదాపు 16,347 ఉపాధ్యాయ నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే చేపడతామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చామో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజున నారా లోకేష్ గారు చూపించినటువంటి ప్రత్యేక చొరవ వల్ల మెగా డిఎస్సి నిర్వహించుకోగలిగాం. దాదాపుగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి అతి త్వరలోనే భర్తీ కాబోతున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.